ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో పాల్గొన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఆయన ఇందులో పాల్గొనేందుకు వెళ్తున్న క్రమంలో కొన్ని అనుకోని సంఘటనలు ఎదురయ్యాయి. ఆ చేదు అనుభవాలపై డొనాల్డ్ ట్రంప్ సీరియస్ అయ్యారు. తనకు ఐక్యరాజ్యసమితిలో ఘోర అవమానం జరిగిందంటూ మండిపడ్డారు. ఈ క్రమంలోనే సీక్రెట్ సర్వీస్ దానిపై దర్యాప్తు చేయాలంటూ ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ విషయాన్ని డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఐక్యరాజ్యసమితిలో తనకు ఘోర అవమానం జరిగిందని ట్రంప్ పేర్కొన్నారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఏకంగా 3 సార్లు దురదృష్ట సంఘటనలు ఎదురయ్యాయని చెప్పుకొచ్చారు. తొలుత అసెంబ్లీకి వెళ్లే నేపథ్యంలో ఎస్కలేటర్ ఆగిపోయిందన్నారు. ఆ తర్వాత టెలిప్రాంప్టర్ పనిచేయలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. అది దాదాపు 10 నిమిషాలు ఆగిపోయిందని అసహనం వ్యక్తం చేశారు. ఏదేమైనా తన ప్రసంగానికి మాత్రం మంచి రివ్యూలు వచ్చినట్లు పేర్కొన్నారు. ఆడిటోరియం సౌండ్ సిస్టమ్ కూడా బాగోలేదంటూ ఎద్దేవా చేశారు. తాను మాట్లాడిన తర్వాత మెలానియా వైపు చూస్తే ఒక్క ముక్క వినిపించలేదని చెప్పిందని ట్రంప్ తెలిపారు. ఇలా ఏకంగా 3 సార్లు చేదు అనుభవాలు ఎదురుకావడం యాదృచ్ఛికం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఉద్దేశపూర్వకంగా చేసినవే అన్నారు. ఈ లోపాలపై దృష్టి పెట్టి దర్యాప్తు చేపట్టాలని ఐక్యరాజ్యసమితి జనరల్కు లేఖ రాస్తానని చెప్పారు డొనాల్డ్ ట్రంప్. ఇందులో సీక్రెట్ సర్వీస్ను భాగస్వామిని చేయాలన్నారు. మరోవైపు ఈ ఘటనలు యాదృచ్ఛికంగా జరిగాయని, వాటిలో కొన్నింటికి వైట్ హౌస్ సిబ్బందే పాక్షికంగా బాధ్యులని ఐక్యరాజ్యసమితి అధికారులు స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడి బృందంలోని ఓ వీడియోగ్రాఫర్ ట్రంప్ మెలానియా ఎదుటి నుంచి చిత్రీకరిస్తూ ఎస్కలేటర్ సేఫ్టీ వ్యవస్థను పొరపాటున నొక్కి ఉండొచ్చని ఐక్యరాజ్యసమితి ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ అన్నారు. భార్య మెలానియాతో కలిసి సర్వప్రతినిధి సభకు వచ్చిన డొనాల్డ్ ట్రంప్ సమావేశ ప్రాంగణానికి చేరుకునే ముందు ఎస్కలేటర్ ఎక్కారు. వారిద్దరూ దానిపై అడుగుపెట్టగానే సడన్ గా ఆగిపోయింది. ఏం జరిగిందని అయోమయం అయ్యారు ట్రంప్, మెలానియా. ఇక ఆ తర్వాత క్షణాల్లోనే తేరుకుని అదే ఎస్కలేటర్ పై నడుచుకుంటూ పైకెక్కేశారు. ఇదే విషయాన్ని డొనాల్డ్ ట్రంప్ సమావేశంలో ప్రస్తావించారు. చెత్త ఎస్కలేటర్, పనిచేయని టెలిప్రాంప్టర్ అంటూ వ్యాఖ్యానించారు. టెలిప్రాంప్టర్ లేకుండా మాట్లాడేందుకు తనకి ఇబ్బందేమీ లేదని, దీనివల్ల మనసులో ఉన్నది బయటకు చెప్పేయచ్చని అన్నారు. ఇక ఎస్కలేటర్ పై మాత్రం తన భార్య మెలానియా లావుగా ఉంటే పడిపోయేదని అన్నారు. కాస్త జాగ్రత్తగా ఉన్నాం కాబట్టే బయటపడ్డామని డొనాల్డ్ ట్రంప్ ఐక్యరాజ్యసమితి సమావేశంలో మాట్లాడారు. కాగా దీనిపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.